మిలాదున్నబీ ముస్లిం ప్రవక్త 1501వ జయంతి సందర్భంగా నగర గణేష్ ఉత్సవ సమితి అధ్యక్షుడు సామాజికవేత్త దూసలపూడి రమణరాజు ముస్లిం కుటుంబాలకు శుభాకాంక్షలు తెలిపారు. మిలాదున్నబీ ముస్లిం ప్రవక్త 1501వ జయంతి సందర్భంగా నగర గణేష్ ఉత్సవ సమితి అధ్యక్షుడు సామాజికవేత్త దూసలపూడి రమణరాజు ముస్లిం కుటుంబాలకు శుభాకాంక్షలు తెలిపారు. జగన్నాథపురం మసీద్ నుండి రామకృష్ణారావుపేట ప్రాంతానికి పెద్ద ఎత్తున ర్యాలీగా తరలివచ్చిన ముస్లింలకు పాయసం, బిస్కెట్, వాటర్ ప్యాకెట్లు హిందూ, ముస్లిం, క్రైస్తవ, బౌద్ధ మిత్ర బృందం అందించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న రమణరాజు మాట్లాడుతూ శాంతి, ప్రేమ, సహనం, దాతృత్వం, సేవా తత్పరతగా పండుగలు జరుపుకోవాలని కోరారు. జయరామారావుపేట గౌస్ అజాం మసీద్ ఇమాం గౌస్ హజ్రత్కు స్వాగతం పలుకుతూ స్వీట్ తినిపించారు. పరస్పరం మిఠాయి పంచుకున్నారు. గౌస్ హజ్రత్ మాట్లాడుతూ జాతీయ సమైక్యతకు వారధిగా నిలిచిన భారతీయ పౌర సమైక్యత అభినందనీయమన్నారు. వినాయక చవితి నిమజ్జనంలో పెద్ద మసీదు వద్ద ప్రతి ఏటా ముస్లిం సోదరులు అందించే ఆతిథ్యం నగర ప్రగతికి ఆదర్శప్రాయంగా ఉందని ప్రస్తావన చేస్తారు. బర్హానా బేగం, నాజియా బేగం, ఆసియా బేగం, నస్రీన్, ఫర్హానా, మొహద్దీన్, నాజరీన్, జాన్, కామేశ్వరరావు, రవి పాల్గొన్నారు. మరి మాలాంటి వాళ్ళు అందరం కూడా జాతీయ సమైక్యతలో పాడుకునేటువంటి అద్భుతమైనటువంటి ఆనందాన్ని మాకు అందించేటువంటి పండుగ. ఎందుకంటే ఏ మతమైనా ఏ కులమైనా మన ఇంటి గడప వరకు మనం ఆరాధన చేసుకోవాలి. మన తల్లిదండ్రుల్ని, మన అత్తమామల్ని ఎట్లాగైతే గౌరవంగా చూసుకుంటామో అట్లాగే మన మతాన్ని, మన కులాన్ని మన యొక్క గడపలో మనం ఆరాధన చేసుకోవాలి. గడప దాటి బయటకు వచ్చిన తర్వాత మానవులుగా జాతీయ సమైక్యతతో ఈ ప్రపంచ శాంతి కోసం మనం అందరం కూడా ముందడుగు వేయాలి. అటువంటి సందర్భంగా మరి వినాయక చవితి ఆ నిమజ్జనం, నవరాత్రులు జరుగుతున్నాయంటే అన్ని మసీదుల దగ్గర కూడా ఈ యొక్క గణపతి ఉత్సవ విగ్రహాలు తీసుకెళ్లేటువంటి నిమజ్జన ఊరేగింపులకి ఇటువంటి ఆతిథ్యాలు ఇచ్చి ముస్లిం సోదరులు ఎంతో ఆత్మీయంగా మరి సాధారణంగా ముందుకు పొందుతూ ఉంటారు. అదేవిధంగా ఈ కార్యక్రమాల్లో మేము కూడా పాల్గొనడం అనేటువంటిది చాలా సంతోషదాయకమైనటువంటిది. యువతరం ప్రత్యేకంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే బాయి అనేటువంటి ఈ యొక్క సహృద్భావంతో ఈ జాతీయ సమైక్యతను పెంపొందించేటువంటి వాతావరణంగా భగవంతుడి యొక్క ఆ అల్లా యొక్క ఆశయాల్ని మనం ఆచరణలో పాటిస్తూ క్రమశిక్షణగా అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా ఈ సమాజం మీ అందరినీ ఆశీర్వదిస్తూ కోరుకుంటుంది.